గత ప్రభుత్వ పాలన అంతా చీకటిమయంగా సాగిందని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటీ నాయుడు ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగానే జగన్ తాడేపల్లికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రెండోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని అంటున్న బీటీ నాయుడుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. న్యాయవాది, ఇంకోవైపు బీసీ సామాజిక వర్గంలో అగ్రనేత, ఇంకోవైపు శాసన మండలిలో రెండోసారి టీడీపీ నుంచి సీటు దక్కించుకున్నటువంటి వ్యక్తి నాయుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నామినేషన్ దాఖలు చేశారు, సెకండ్ టైం, కంగ్రాచులేషన్స్. ఇంత టఫ్ ఫైట్లో కూడా మీరు రెండోసారి సీటును దక్కించుకున్నారు. ఎలా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? థ్యాంక్ యూ సార్. ఈ రాష్ట్రంలో అత్యధిక అదృష్టవంతుడు ఎవరంటే నేనే. మొదటి అదృష్టం ఎలా వచ్చింది మీరందరూ చూశారు. తెలుగుదేశం పార్టీలో దాదాపు క్రియాశీలక మెంబర్లు 1 కోటి మంది ఉన్నారు. ఆ రోజు రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా మరి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే లీగల్ ములాఖత్ కింద 1 కోటి మంది ఉన్నా కూడా వాళ్ళందరినీ పరిశీలిస్తూ ఆ రోజు కూడా నాకే అదృష్టం వచ్చింది. పెద్ద ఆయన తరఫున ఉదయం సాయంత్రం ఆ రోజు జైల్లో కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు రెండో అదృష్టం నాకే ఇచ్చాడు. కేవలం 5 సీట్లు ఉన్నాయి, 2 కూటమి పోయినాయి. ఉండే 3 సీట్లు కూడా 3 కూడా 100% బడుగు బలహీన వర్గాలైనటువంటి మా ముగ్గురికి ఇచ్చారు. అందులో మరి నాకే మళ్ళీ అవకాశం వచ్చింది. చాలామంది మా వాళ్ళు అర్హులు ఉన్నారు, వాళ్ళందరూ పరిశీలిస్తూనే మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి అవకాశం కలిగించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన వారసుడైనటువంటి నారా లోకేష్ బాబు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ బడుగు బలహీన వర్గాలకు ఒకే సందేశాన్ని మీ ద్వారా పంపిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో పని చేస్తే పదవులు అవే వస్తాయి, పైసలు అవసరం లేదు, గాడ్ ఫాదర్ అవసరం లేదు. దానికి నిదర్శనం కర్నూలు ఎంపీగా 2 సార్లు, ఎమ్మెల్సీగా 2 సార్లు, రాజ్యసభ సామాన్య కార్యకర్త అయినటువంటి నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. ఇన్ని పదవులు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ బడుగుల పక్షపాతి అనడానికి నిదర్శనమని మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఒక దశలో ఎమ్మెల్సీ మండలిని కూడా రద్దు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది గత ప్రభుత్వం. అప్పుడు కూడా మీరు మండలిలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి మండలికి అవకాశం వచ్చింది వెళ్తున్నారు. అంటే గత పాలనకి ఇప్పుడు సామాజిక వర్గాల సమీకరణ ద్వారా మండలికి పంపించడం ఎలా చూస్తారు మీరు ఈక్వేషన్? గత 5 సంవత్సరాలు మనం చీకటి అధ్యాయాన్నే చూసాం. ఎవరైనా చరిత్ర రాస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం చీకటిమయం, చీకటి అధ్యాయమే. మాట్లాడితే మీ మీద కేసులు, మాట్లాడితే అందరి మీద కేసులు. అసెంబ్లీ కూడా వదలేదు. అమరావతి సంబంధించి అసెంబ్లీ బిల్లు వస్తే పెద్దల సభ అయినటువంటి మేము చర్చించాలి. ఆ రోజు బడుగు బలహీన వర్గాల ముఖ్య నాయకుడు, మైనార్టీ నాయకుడు అయినటువంటి షరీఫ్ గారు చైర్మన్గా ఉన్న పక్షంలో చర్చిస్తామంటే ఆయన మీద మంత్రులు దాడి చేసే పరిస్థితి. మేము ప్రశ్నించినందుకు అసెంబ్లీ రద్దు చేశాననేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ ఫలితం అనుభవిస్తున్నాడు. 11 సీట్లకే పరిమితమై ఈరోజు తాడేపల్లి కొంపకే పరిమితమైనాడని చెప్తున్నాడు. సామాజిక వర్గాల సమీకరణాలకి పెద్దపీట వేశారు. ఇంకోవైపు మండలిని రద్దుకు చేసినటువంటి ప్రయత్నాలు బెడిసి కొట్టినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వ పాలన అంతా కూడా చీకటిమయం జరిగింది. అందుకు అనుగుణంగానే ప్రజలు పెద్ద ఎత్తున తీర్పునిచ్చారు. కాబట్టి ఇప్పుడు మరోసారి కూటమి పార్టీల తరఫున సామాజిక వర్గాల సమీకరణాలకి పెద్దపీట వేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని కూడా బీటీ నాయుడు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.